అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ మనకు సెప్టెంబర్ 18 బుధవారం పౌర్ణమి అయితే రాబోతుంది. అయితే ఈ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంది అంటున్నారు. అది కూడా రెండవ చంద్రగ్రహణం అంటున్నారు. అయితే దీని టైమింగ్స్ ఏమిటి? మనం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా? అయితే ఏ రాశి వారికి దీనిపైన ప్రభావం ఎక్కువగా చూపుతుంది? ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని చూడండి. భాద్రపద మాసంలో పౌర్ణమి రావటం వల్ల అంటే చంద్రుడు ఉండటం వల్ల ఈ పౌర్ణమికి భద్ర పూర్ణిమ అని భాద్ర పౌర్ణిమ అని అంటారు. అయితే మనకు ఈ చంద్రగ్రహణం అనేది అంటే ఏంటో తెలుసుకుందామండి. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకోవడంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. కాబట్టి దీనిని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజున జరుగుతుంది. అమావాస్య రోజున సూర్యగ్రహణం జరిగితే ఇలా చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజున జరుగుతుంది. అయితే అప్పుడు ఆ భూమిపైన పడే కిరణాలు చాలా ప్రభావితంగా ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు ఖచ్చితంగా దర్భను కానీ తులసి దళాలను కానీ పెట్టుకొని మనము శుద్ధి చేసుకోవాలి అని. అయితే ఈసారి శుద్ధి చేసుకోవాలన్నా లేకపోతే అవసరం లేదా అనేది ఇప్పుడు టైమింగ్స్ చూద్దాం. సెప్టెంబర్ 18 ఉదయం 6:11 నుంచి 10:07 వరకు 4 గంటల పాటు అంటే దాదాపు 4:05 పాటు పూర్తి గ్రహణం అయితే ఏర్పడుతుంది. ఈ టైంలో మనకి ఇండియాలో ఎక్కడా కూడా చంద్రుడు ఉదయించడం అలాంటివి జరగవు. చంద్రాస్తమయం మాత్రమే జరుగుతుంది. అది కూడా 5:55 మనకి చంద్రాస్తమయం అయితే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడా కూడా పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే ముంబైలో కొన్ని చోట్ల కనిపించే అవకాశాలు ఉంటాయంట. అది కూడా పాక్షిక చంద్రగ్రహణంగానే మనము భావించాలి. మనకి ఇక్కడ ఇండియాలో అయితే ఎక్కడా లేదండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్కడా కూడా లేదు. గర్భిణీ స్త్రీలు కూడా అలాగే మనం వేరే వాళ్ళం కూడా చిన్నపిల్లలు కానీ ఆరోగ్యం లేని వాళ్ళు బాగలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు మనకి సుతక కాలం అనేది వర్తించదు. అంటే బయటికి రాకూడదు, అలాగే బాత్రూమ్ వెళ్ళకూడదు, వెజిటబుల్స్ కట్ చేయకూడదు, అలాంటివి నియమాలు ఏమీ లేదండి. అన్ని నియమాలు కూడా పాటించుకోవచ్చు. అలాగే గ్రహణం ముందు గ్రహణం తర్వాత స్నానాలు, పట్టు విడుపు స్నానాలు అలాంటివి ఏమి అక్కర్లేదు. అయితే ఈ చంద్రగ్రహణం అనేది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా మరియు రష్యాలోని పశ్చిమ ప్రాంతాలలో పాటు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. అంతేకాకుండా మన గ్రహణం ఉన్నా లేకపోయినా ఆ గ్రహకూటమి అనేది జరుగుతుంది కాబట్టి మనకి 3 రాశులపైన ప్రభావితం జరుగుతుంది. సింహం, కుంభ అలాగే వృశ్చిక రాశి. ఈ 3 రాశుల వల్ల వాళ్ళ ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు అందరికీ కాదండి, కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. 99% వరకు. ఆ 1% వాళ్ళు మాకు జరగలేదు కదా, మీరు చెప్పే తప్పు అని కాదు, జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు, అలాగే టీచర్స్ స్టూడెంట్స్ మధ్య ఏమైనా తగాదాలు, దాంతోపాటుగా ప్రేమ వ్యవహారాలలో తగాదాలు, ఆరోగ్యంలో కొంత జాగ్రత్త వహించడం అలాంటివి చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే గురువారం రోజున మీరు శివాలయంకి వెళ్ళి అక్కడ అభిషేకం కానీ లేకపోతే జలాభిషేకం చేసుకొని సరిపోతుందండి. లేకపోతే అర్చన చేసుకోవడం అలాంటివి, నవగ్రహాలు తిరగడం ఇలాంటివి చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు పౌర్ణమి కదండి, మేము లలితాదేవి ఆరాధన, లలితాదేవి పూజ అలాగే లక్ష్మీదేవి పూజ చేస్తాము. అలాంటివి చేయవచ్చా అంటే హ్యాపీగా చేసుకోవచ్చండి, ఏమీ ఇబ్బంది లేదు. ఈ రోజున మళ్ళీ దేవుడి శుద్ధి చేసుకోవాలి, ఇల్లు అలుక్కోవాలి, తలస్నానం చేయాలి, అలాంటివి ఏం నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా అంటే బయటికి రాకుండా ఉంటే చాలు. ఎందుకంటే మనకి చంద్రుడు ఎవరైనా ఒకరే కదండి, సూర్యుడు ఎవరైనా ఒకరే కదండి. ఆ ప్రభావం ఏదైనా మనకి ప్రకృతిలో ఉందేమో అని భయం లేకుండా మీరు ఆ టైంలో ఆ 4 hours పాటు మీరు బయటికి రాకుంటే చాలు. స్నానం కూడా మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి 10:30కి అలాగే స్నానం చేస్తే సరిపోతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే కుంభ, వృశ్చిక అలాగే సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ నియమాలు పాటించండి. అలాగే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.